నేను మిస్ చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మాకు పీటీఎం ఉందండి, స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. సో ఎక్కువగా టైం లేదు కాబట్టి చాలా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా అయిపోవాలని నేను చూడండి ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి ఎగ్ బిర్యానీ చేశానండి. సో మనకి ఎక్కువగా టైం లేనప్పుడు చాలా హడావిడిలో ఉన్నప్పుడు జస్ట్ 10 minutes లో ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా ఫాస్ట్ గా విత్ ఇన్ 10 minutes లో చేసేయచ్చండి. వాళ్ళతో మాట్లాడుకుంటూ జస్ట్ 15 minutes లో చేసేయచ్చండి. సో మరి ఈ ఇన్స్టెంట్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. మనం ముందుగా ఎగ్ బిర్యానీకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ నేను ఈరోజు 2 cups రైస్తో చేస్తున్నానండి. సో 2 cups రైస్ ఇలా క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చెప్పాను కదండి ఫాస్ట్గా అయిపోవాలని నేను ఈరోజు ఎగ్ బిర్యానీ ప్యాన్లో చేస్తున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 2 tablespoons ఆయిల్ పోయాలండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదండి, జస్ట్ 2 tablespoons సరిపోతుంది మనకి. ఆయిల్ హీట్ అయ్యాక 5 to 6 గ్రీన్ చిల్లీస్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి. సో ఇలా గ్రీన్ చిల్లీస్ వేసాక ఒకసారి మిక్స్ చేసి చూడండి మనం ఈరోజు ఏం స్పైసెస్ వేస్తున్నామంటే షాజీరా, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 5 to 6 క్యాషూ నట్స్ కూడా వేస్తున్నానండి. సో ఇలా అన్నీ వేసాక లో ఫ్లేమ్లో ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం అందులో కొద్దిగా బగారాకు కూడా వేయాలండి. ఇలా బగారాకు కూడా వేసి లో ఫ్లేమ్లో మనం మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా కూడా వేయాలండి. పుదీనా ఆకులు కూడా మస్ట్ అండి. ఇక్కడ పుదీనా కూడా వేసి ఇలా మిక్స్ చేయాలండి. పుదీనా కూడా ఫ్రై అయ్యాక మనం అందులో అరౌండ్ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక 1 minute మిక్స్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. నిన్న ముందే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక 1/2 teaspoon పసుపు కూడా వేయాలి. పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ 2 tablespoons చిల్లీ పౌడర్ కూడా వేయాలండి. చిల్లీ పౌడర్ కూడా వేసాక మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసి మనం ఒక 1 bowl కర్డ్ కూడా వేయాలండి. పెరుగు ఒక 1 bowl పెరుగు వేసాక ఒకసారి లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆ మసాలా అంతా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒక 1 minute వరకు ఇలా మిక్స్ చేయాలండి. 1 bowl కర్డ్ వేసి ఇలా చక్కగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం 1 tablespoon పులావ్ మసాలా అండి. పులావ్ మసాలా వేస్తున్నాను నేను, హోమ్మేడ్ పులావ్ మసాలా. సో మీ దగ్గర పులావ్ మసాలా అవైలబుల్గా లేకపోతే మీరు గరం మసాలా వేసుకోవచ్చండి. ఇలా పులావ్ మసాలా వేసాక ఇలా మిక్స్ చేయాలండి. ఒక 1/2 minute మిక్స్ చేశాక చూడండి మనం అందులోకి 2 cups రైస్ తీసుకున్నాను కండి. సో దానికి 4 cups వాటర్ తీసుకోవాలండి. 4 cups వాటర్ పోసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. చూడండి మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి 2 minutes. 1 tablespoon ఆయిల్ వేసి ఇలా ఎగ్కి ఇలా స్లిట్స్ పెట్టుకోవాలండి. ఇలా స్లిట్స్ పెట్టేసి కొద్దిగా అందులో పసుపు, చిటికెడు కారం, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలండి వాటిని. తర్వాత మనకి రైస్లో వాటర్ డ్రైన్ చేసేసి మనం అందులో వేయాలండి. వేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొన్ని పుదీనాకులు, 1/2 teaspoon నెయ్యి, 1/4 teaspoon పులావ్ మసాలా, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మనం ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేయాలండి. జస్ట్ 3 whistles వస్తే సరిపోతుంది. చూడండి 3 whistles వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి ఎంత పొడిగా మనకి ఇన్స్టెంట్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడిగా ఎంత ఇన్స్టెంట్గా అయిపోయిందండి. మరి ఈ ఇన్స్టెంట్ యమ్మీ ఎగ్ బిర్యానీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తారని. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.